ఆ మధ్యన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అసెంబ్లీ సెట్ వేసి మాక్ అసెంబ్లీ అని స్కూల్ పిల్లల్ని తీసుకొచ్చి ఒక కార్యక్రమం నడిపించింది. నిజంగా ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ప్రజలందరూ చాలా ఆకర్షితులయ్యారు. బావుంది. ప్రజలందరూ గూడా ఇది జేశారు. అంబటి రాంబాబు గూడా కొంచెం హర్ట్ అయ్యాడు. ఎందుకంటే అది అసెంబ్లీలో పెట్టినట్టయితే తీవ్రంగా విమర్శిద్దాం అనుకున్నాడు. కాదు బయట సెట్టేసి పెట్టారంటే అప్‌సెట్ అయ్యాడు ఆయన పాపం. హౌఎవర్ మై పిటీ. ఆయన మీద జాలి పడదాం కాసేపు. అవకాశం మిస్ అయ్యాడు గదా! లేకపోతే ఒక గంట చెప్పేవాడు దాని గురించి. హౌఎవర్ ఇప్పుడు మనకు ప్రధానమైన విషయం ఏందంటే మాక్ అసెంబ్లీలో పిల్లలు మాట్లాడారు బాగుంది. అంత సంతోషిద్దాం. కానీ అసలు సమస్య ఏందంటే అసెంబ్లీలోకి ఎట్లా వెళ్ళాలి? అది ఆ పిల్లలకి చెప్పలా. ఎందుకంటే ఈ రామారావు గారు వచ్చిన తర్వాత, వాళ్ళ అల్లుడు గారు వచ్చిన తర్వాత కాలేజీల్లో ఎన్నికలు లేకుండా చేశారు. మేము చదువుకునే రోజుల్లో కాలేజీల్లో కూడా ఎన్నికలు ఉండేవి. అప్పుడు మాకు తెలుసు ఎట్లా గెలవాలో ఏంటో అవన్నీ నేర్చుకున్నాం. సో ఇప్పుడు కొత్తగా తెలుసుకోవాల్సిన ఈ విద్యార్థులందరూ మాక్ అసెంబ్లీలో బాగా పార్టిసిపేట్ చేశారు కదా! వీళ్ళు అసెంబ్లీకి రావాలంటే ఏం చేయాలంటే ఈ కరకట్ట మీద ఉన్నటువంటి యొక్క క్యాంప్ ఆఫీసులోనో లేదంటే అది తాడేపల్లి గెస్ట్ హౌస్‌లు ఎదురుగా తాడేపల్లి ప్యాలెస్ ఎదురుగానో పడిగాపులు పడితే వాళ్ళు ఏదైనా ఒక టికెట్ ఇస్తే వీళ్ళు గెలిస్తే అసెంబ్లీకొస్తారు. అంతే. అంతకు మించి ఏమి లేదు. అసెంబ్లీకి పోయే దారి, ఆ మార్గాలు ఎప్పుడో మూసేశారు. అక్కడ నేర్చుకోవడానికి లేవు. కాలేజీల్లో ఇవేం లేవు. ఆ కాలేజీలు కూడా లేవు ఇప్పుడు. అన్నీ ఫారంలు, కోళ్ల ఫారాలున్నాయి. బ్రాయిలర్ కోళ్ల ఫారాలు పెట్టారు. నారాయణ కోళ్ల ఫారం, చైతన్య కోళ్ల ఫారం పెట్టి బ్రాయిలర్ కోళ్లను తయారు చేస్తున్నారు. వీళ్ళు పందెము కొట్టలేరు, పెట్టలతో గుడ్లు పెట్టించలేరు. అట్లాంటి ఒక కొత్త రకమైన జాతి ఉద్భవిస్తున్నది. కేవలం ఏసీ ఆఫీసుల్లో కూర్చొని సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు చేయగలుగుతారు. 40 ఏళ్ళకి రిటైర్ అవుతారు ఉద్యోగాల నుంచి. అంతే. యుద్ధాలకు పనికొచ్చే యువజనం మాత్రం తయారు కావట్లేదు అని చాలామంది అనుకుంటున్నారు. అంటే మాలాంటి వాళ్ళ నిశ్చితాభిప్రాయం కూడా.